అనగనగా రామపురం అనే ఊరు. ఆ ఊరిలో శివయ్య అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర సుమారు 20 మంది పనివాళ్లు పనిచేస్తూ ఉంటారు. శివయ్య వారిని పనివాళ్లా కాకుండా సొంత మనుషుల వలె చూసుకుంటూ ఉండేవాడు. కాని శివయ్య ఇంటిలో చిన్న చిన్న వస్తువులు తరచుగా దొంగతనానికి గురవుతూ ఉండేది. ఒకరోజు శివయ్య వ్యాపార నిమిత్తంగా నడుచుకుంటూ పట్నానికి బయలుదేరతాడు. దారి మధ్యలో ఒక యువకుడు ఎదురవ్వగా శివయ్య అతన్ని ఇలా అడుగుతాడు. ఎవరు నాయనా నువ్వు? ఎక్కడికెళ్తున్నావు? అయ్యా, నా పేరు రాముడు. నేను ఒక వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఉండేవాణ్ణి. అనుకోకుండా వ్యాపారంలో నష్టాలు రావటంతో మమ్మల్ని మా అయ్యగారు పనిలో నుంచి తీసేశారు. ఇంకెక్కడైనా పని దొరుకుతుందేమోనని వెళ్తున్నాను. ఓ అలాగా, సరే, ఈ సంచిని నీ దగ్గర పెట్టుకో. నాకు పట్నంలో చిన్న పనుంది, అది చూసుకొని మరో గంటలో వచ్చేస్తాను. అన్నట్టు ఈ సంచిలో 10,000 డబ్బుంది, జాగ్రత్త. అలాగేనయ్యా, నేనిక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అని రాముడు చెప్తాడు. గంటసేపులో తిరిగి వస్తానని చెప్పిన శివయ్య 4 గంటలు గడిచినా తిరిగిరాడు. అయ్యగారు గంటసేపులో తిరిగొచ్చేస్తా అన్నారు, ఇంకా తిరిగి రాలేదేంటి అని అనుకుంటూ అక్కడే ఒక చెట్టు కింద ఆ డబ్బు సంచిని తల కింద పెట్టుకుని పడుకుంటాడు. చీకటవుతుంది, అయినా శివయ్య తిరిగి రాలేదు. మరో కాసేపటికి డబ్బు సంచిని ఎవరో లాగుతున్నట్లుగా అనిపించి రాముడు గట్టిగా దొంగ దొంగ అని కేకలు వేస్తాడు. రాముడు, దొంగగాదు, నేను శివయ్యని. మీరయ్యా, ఇదిగోండి మీ సంచి అని ఆ డబ్బు సంచిని తిరిగి శివయ్యకు ఇచ్చేస్తాడు. డబ్బు సంచిని తిరిగి తీసుకున్న శివయ్య రామునితో ఇలా అంటాడు. ఇదిగో రాముడు, బాగా చీకటి పడింది, కాస్త మా ఊరి వరకు తోడు రాగలవా అని శివయ్య అడగగా ఒక్క క్షణం కూడా ఆలోచించక రాముడు తన అంగీకారాన్ని తెలియజేస్తాడు. ఇద్దరూ కలిసి ఊరికి ప్రయాణమవుతారు. దారి మధ్యలో శివయ్య రాముణ్ణి ఇలా అడుగుతాడు. అన్నట్లు నీ ఉద్యోగం ఎందుకు పోయిందన్నావు? మా యజమాని బంగారు నగల వ్యాపారి. ఆయనకు పట్నంలో ఒక పెద్ద నగల దుకాణం ఉంది. ఆ ఊళ్ళో ఒకే దుకాణం ఉండటం వల్ల వ్యాపారం బాగా జరిగేది. ఒకరోజు ఒక వ్యక్తి దుకాణం దగ్గరికొచ్చి తాను బంగారు నగలు పక్క దేశం నుంచి తీసుకొచ్చి తక్కువ ధరకే ఇక్కడ దుకాణాలకు అమ్ముతాను అని చెప్పాడు. అది విన్న మా యజమాని అత్యాశకుపోయి లక్షల రూపాయలు పోసి నగలు కొన్నాడు. తీరా అతను వెళ్ళాక చూస్తే అవి గిల్టు నగలు అని తెలిసింది. బంగారాన్ని పరీక్షించకుండా మీ యజమాని ఎలా కొనుగోలు చేశాడు? అతడు పెద్ద మాయగాళ్ళ ఉన్నాడు. మాకు చూపించిన నగలు స్వచ్ఛమైన బంగారమే, కానీ మాకు అమ్మిన నగలు గిల్టు నగలు. అప్పటికి నేను మా అయ్యగారికి చెప్తూనే ఉన్నాను, అంత తక్కువ ధరకి బంగారు నగలు ఎవ్వరూ అమ్మరు, ఇందులో ఏదో మోసం ఉందయ్యా అని. అయినా నా మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అప్పు చేసి మరీ నగలు కొనుగోలు చేశారు. ఆయన చేసిన పని వల్ల మాకు ఉద్యోగం లేకుండా పోయింది. త్వరగా ఎక్కడైనా పని దొరికితే బావుణ్ణు అని వారిద్దరూ మాట్లాడుకుంటూ శివయ్య ఉండే ఊరికి చేరుకుంటారు. ఇదే మా ఊరు. ఇంకొంచెం దూరం నడిస్తే మా ఇల్లొస్తుంది. నువ్వు రాత్రికి మా ఇంట్లోనే భోజనం చేసి విశ్రాంతి తీసుకో. మీకెందుకయ్యా శ్రమ, నేనే చెట్టు కిందైనా పడుకుంటాను. ఇందులో శ్రమే ఉంది చెప్పు? ఒక మాట అడగగానే తోడుగా ఇంత దూరం నడుచుకుంటూ వచ్చావు. నిజంగా శ్రమపడింది నువ్వే. నీ కనీసం భోజనం పెట్టి ఉండడానికి ఒక చోటు కూడా చూపించకపోతే ఎలా చెప్పు అని శివయ్య రాముణ్ణి తన ఇంటికి పిలుచుకొని వెళ్లి భోజనం పెట్టి ఉండడానికి ఒక గదిని చూపిస్తాడు. మరుసటి రోజు ఉదయం రాముడు నిద్రలేచి శివయ్య దగ్గరకొచ్చి, అయ్యా, ఇంక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికెళ్తావు రాముడు? నిన్న చెప్పాను కదయ్యా, ఉద్యోగం కోసం చూస్తున్నానని. ఆ విషయం గురించే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను కూడా ఒక వ్యాపారిని. నా దగ్గర 20కి పైగా పనివాళ్లు పనిచేస్తా ఉంటారు.
దగ్గరుండి వాళ్ళందరి చేత పని చేయించటం నాకో పెద్ద సమస్యగా మారింది. అందుకని ఆ బాధ్యత మరెవరికైనా అప్పగించాలి అని అనుకుంటున్నాను. నిన్న నేను పట్నం వెళ్ళింది కూడా నా మిత్రుణ్ణి కలిసి ఎవరైనా నమ్మకస్తుడుంటే చెప్పమని కోరడానికే. ఇంతలో దారి మధ్యలో నువ్వే ఎదురుపడ్డావు అని శివయ్య చెప్పగా ఉద్యోగం దొరికినందుకు రాముడు చాలా సంతోషపడతాడు. నాకు పని కల్పించినందుకు చాలా కృతజ్ఞతలయ్యా. అయినా ఈ బాధ్యతను నాకే అప్పగించడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అయ్యా? పని లేక కష్టాలు పడుతున్నా నీకు నేను అప్పగించిన డబ్బులో పైసా కూడా తీసుకోకుండా జాగ్రత్తగా నా డబ్బు నాకిచ్చావు. సాయం అడగ్గానే కాదనకుండా చేశావు. నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఆ డబ్బులు తీసుకుని పారిపోయి ఉండేవాళ్ళు. కాని నువ్వు అలా చెయ్యలేదు. అందుకే నీకు ఈ బాధ్యతను అప్పగిస్తున్నాను అని చెప్తాడు. రాముడు పనిలో చేరాక మిగతా పని వాళ్ళలో కూడా మార్పొచ్చింది. అందరూ చాలా చురుకుగా పనిచేయడం మొదలు పెడతారు. శివయ్య ఉన్నా లేకపోయినా అన్ని పనులు చకచకా జరిగిపోయేవి. ఇంట్లో ఎటువంటి దొంగతనాలు జరిగేవి కావు. ఇవన్నీ గమనిస్తూ శివయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. రాముణ్ణి తన సొంత కొడుకులాగా చూసుకోవడం మొదలు పెడతాడు. ఒకరోజు శివయ్య తన భార్యతో ఇలా అంటాడు. పార్వతి, రాముణ్ణెప్పుడైతే పనిలో పెట్టానో అప్పట్నుంచి నాకు పని ఒత్తిడి పూర్తిగా తగ్గింది. సొంత కొడుకులా అన్ని బాధ్యతలు తన భుజానేసుకుని తాను పనిచేయడమే కాకుండా అందరూ చురుగ్గా పనిచేసేలా చేస్తున్నాడు. అవునండి, వ్యాపార పనులే కాదు, ఇంటి పనులు కూడా దగ్గరుండి మరీ చేపిస్తున్నాడు. నిజంగా ఆ రాముడు దొరకడం మన అదృష్టం అని శివయ్య అలాగే అతని భార్య ఇద్దరూ రాముడి పనితీరుని మెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు రాముడు శివయ్యతో ఇలా అంటాడు. అయ్యా, నాకు నిన్న ఆలోచన వచ్చింది. ఏంటి రాముడు అది? నిన్న అమ్మగారు కిరాణా కొట్టుకెళ్ళి బెల్లం తీసుకురమ్మని చెప్పారు. నేనెళ్ళి ఆ కొట్టు యజమాని భూషణం గారిని బెల్లం అడిగితే అతను నాణ్యత లేని బెల్లం ఇచ్చాడయ్యా. మంచిగా ఉండే బెల్లం ఇమ్మంటే ఇష్టం ఉంటే తీసుకో, లేదంటే లేదని చాలా పొగరుగా చెప్పాడు. కేవలం బెల్లం మాత్రమే కాదు, అతనమ్మే సరుకులన్నీ నాణ్యత లేనివని, అతడికి ఊర్లో పోటీ లేదు గనక తాను చెప్పిందే వేదంగా నడుసుద్దని నాతో మరికొందరు చెప్పారయ్యా. అవును రాముడు, ఆ భూషణం గురించి నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మనం ఎందుకయ్యా ఈ ఊర్లో కిరాణా దుకాణం పెట్టకూడదు? కిరాణా కొట్టు పెట్టి నాణ్యమైన సరుకులు అమ్మితే చాలా కొద్ది రోజుల్లోనే వ్యాపారం బాగా అభివృద్ధి అవ్వటమే కాకుండా ఊరి ప్రజలకు నాణ్యమైన సరుకులు అందజేసిన వాళ్ళం అవుతాంగా. అది విన్న శివయ్యకు ఆ ఆలోచన నచ్చి ఇలా అంటాడు. శభాష్ రాముడు, నాకిన్నాళ్ళు రాని ఆలోచన నీకొచ్చింది. ఆ కొట్టు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయించు. త్వరలోనే మనం కిరాణా కొట్టు ప్రారంభిస్తున్నాం అని శివయ్య చెప్పగా రాముడు కూడా సంతోషించి దగ్గరుండి మరి చాలా తక్కువ రోజుల్లోనే ఆ ఊరిలో ఒక కొత్త కిరాణా కొట్టుని ప్రారంభిస్తారు. శివయ్య దుకాణంలో నాణ్యమైన సరుకులు అమ్ముతున్నారని తెలిసిన ప్రజలు భూషణం దగ్గర సరుకులు కొనడం మానేసి శివయ్య కొట్టులో కొనడం మొదలు పెడతారు. కొన్ని రోజుల్లోనే అనుకున్న దానికన్నా అధిక లాభాలు రావడం మొదలవుతుంది. చాలా ఏళ్లుగా ఆ ఊరిలో కిరాణా కొట్టుని నడుపుతున్న భూషణం తనలో తాను ఇలా అనుకుంటాడు. చ, ఆ రాముడి వల్ల 10 సంవత్సరాలు పైగా కిరాణా కొట్టును నడుపుతున్న నన్ను గాదని ఆ శివయ్య కొట్టులో సరుకులు కొంటున్నారు. దీనికంతటికీ కారణం ఆ రాముడే. ఆ రాముణ్ణి ఊరికే వదలకూడదు అని భూషణం అనుకుంటాడు. మరో కొన్ని రోజులు గడుస్తుంది. ఏ ఒక్కరూ భూషణం కొట్టులో సరుకులు కొనరు. అందువల్ల అతని కొట్టు మూతపడుతుంది. నేను ఏదిస్తే అది తీసుకొని వెళ్లే ఈ ఊరి ప్రజలకి నాణ్యమైన సరుకులమ్మి నా కొట్టు మూతపడేలా చేసిన రాముణ్ణి ఈ ఊళ్ళోనే లేకుండా చెయ్యాలి అని అనుకుని రాముని దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. ఏం రాముడు, ఎలా ఉన్నావు? వ్యాపారం అది ఎలా సాగుతుంది అని భూషణం అడగగా రాముడు తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈయనేంటి ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు?
అని తన మనసులో అనుకుని భూషణంతో ఇలా అంటాడు. బావున్నాను, వ్యాపారం కూడా బాగా సాగుతుంది. అలాగా, చాలా మంచిది. నాకు పక్కూళ్ళో చిన్న పనుంది, ఆ పని చూసుకొని రావడానికి వెళ్తున్నాను అని రాముడికి చెప్పి వెళ్తాడు. ఇలా ప్రతిరోజు రాముణ్ణి కలిసి మంచివాడిలాగా నటిస్తూ ఉంటాడు. రాముడు కూడా అతనితో మాట్లాడుతూ చాలా కొద్ది రోజుల్లోనే ఇద్దరు మంచి సన్నిహితులుగా మారుతారు. ఒక రోజున వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసిన శివయ్య మరుసటి రోజున రామునితో ఇలా అంటాడు. చూడు రాముడు, నిన్న నువ్వు ఆ భూషణంతో మాట్లాడడం చూశాను. అతను నువ్వు అనుకునేంత మంచివాడు కాదు. అతడితో జాగ్రత్తగా ఉండు అని శివయ్య రాముణ్ణి హెచ్చరిస్తాడు. కాని రాముడు ఆ మాటలేవి పట్టించుకోకుండా ఎప్పటిలాగానే పని మానేసి భూషణంతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. రాముడు సరిగ్గా పనిచేయని కారణంగా మిగతా పనివాళ్లు కూడా పనిచేయడం మానేసి ఒకరితో మరొకరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆదాయం క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఒకరోజు శివయ్య రాముణ్ణి ఇలా అడుగుతాడు. ఏంటి రాముడు, గత 2 నెలలుగా ఆదాయం తగ్గుతూ వస్తుంది. అందుకు నేనేం చేయగలను చెప్పండి అని రాముడు శివయ్యకు చెప్పి ఆ తర్వాత భూషణం దగ్గరికి వెళ్లి ఎప్పట్లాగానే ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మీ అయ్యగారు ఏమన్నారు? ఆదాయం తగ్గడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. అసలు నువ్వు ఆ శివయ్య దగ్గర పనిలో చేరకముందు ఆ శివయ్యకి పెద్దగా ఆదాయమే వచ్చేది కాదు. నువ్వు పనిలో చేరాకే అతడికి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. నువ్వు పనిలో చేరాక అతడి తలరాతే మారిపోయింది. లక్షల రూపాయలు సంపాదించాడు. అవును, ఇప్పుడు ఇంత ఆదాయం రావటానికి గల కారణం నా కృషే. ఆ విషయం శివయ్య గారు కూడా చాలాసార్లు చెప్పారు. అధిక ఆదాయం రావడానికి గల కారణం నువ్వే అని చెప్పాడు గాని నీ శ్రమకు తగ్గ జీతమిస్తున్నాడా అని భూషణం అడగగా రాముడు కాసేపు ఆలోచిస్తాడు. లేదు, మిగతా పని వాళ్ళకిస్తున్న జీతమే నాకు ఇస్తున్నారు. ఏమిటి, ఎంత కష్టపడుతున్న నీకు మిగతా పని వాళ్లకు ఒకే జీతమా? ఆ శివయ్య నీ శ్రమని దోచుకుంటున్నాడు. వెంటనే నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకోలేదంటే నీ శ్రమతో అతను కోటీశ్వరుడైనా నిన్ను మాత్రం ఎదగనివ్వడు. అలాగా, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఆ శివయ్య నిన్ను మోసం చేస్తున్నాడు గనక నువ్వు కూడా అతన్ని మోసం చెయ్యాలి. నేను శివయ్య గారిని మోసం చెయ్యాలా? అవును, నువ్వెలాగూ శివయ్య ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి శివయ్య అతని భార్య ఇద్దరూ నిద్రలోకి జారుకున్నాక ఎవరికీ తెలియకుండా ప్రతిరోజు కొంత డబ్బుని దొంగతనం చేసి ఆ డబ్బుని నా దగ్గర భద్రపరచు. ఇలా చేయటం వల్ల ఆ శివయ్యకి అనుమానం కలగదు. నీకు నీ శ్రమకు తగ్గ డబ్బొస్తుంది అని భూషణం చెప్పగా రాముడు అలాగే చేస్తానని అంటాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు కొంత డబ్బుని దొంగతనం చేసి ఆ డబ్బుని భూషణానికిచ్చి భద్రపరచమని కోరతాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఒక రోజు రాత్రి ఏదో శబ్దం రావడంతో శివయ్య నిద్రలేచి చూడగా రాముడు నేరుగా బీరువా దగ్గరకు వెళ్లడం గమనిస్తాడు. పొద్దున్న లేచి చూడగా శివయ్య బీరువాలో పెట్టిన డబ్బుల్లో కొంత డబ్బు కనిపించదు. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటాడు. అంటే నేను సొంత కొడుకులా భావిస్తున్న రాముడు నా ఇంట్లోనే దొంగతనం చేస్తున్నాడా అని అనుకుని రాముణ్ణి పిలిపించి ఇలా అడుగుతాడు. ఇదిగో రాముడు, మన ఇంట్లో గత కొన్ని రోజులుగా దొంగతనం జరుగుతుంది. దొంగ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. మొత్తం డబ్బుని దొంగలిస్తే అనుమానం వస్తుందని కొంచెం కొంచెంగా ప్రతిరోజు దొంగతనం చేస్తున్నాడు అని శివయ్య చెప్పగా రాముడు నీళ్లు నములుతూ ఇలా అంటాడు. మనింట్లో దొంగతనమా? జరిగే ప్రసక్తే లేదు. మీరు పొరబడుతున్నారయ్యా. లేదు రాముడు, నేను ఆ దొంగని నా కళ్ళారా చూశాను. అతడు చూడ్డానికి అచ్చం నీలాగే ఉన్నాడు అని శివయ్య చెప్పగానే రాముడు ఇలా అంటాడు. తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించండి. ఇకపై నేను తప్పు చేయను.
అని బాధపడుతూ అంటాడు. చూడు రాముడు, డబ్బు బంగారం కంటే విలువైంది నమ్మకం. అది ఒక్కసారి కోల్పోతే తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం. ఇప్పుడు నాకు నీపై నమ్మకం పోయింది. రేపు ఏ చిన్న దొంగతనం జరిగినా ముందుగా నాకు నువ్వే గుర్తొస్తావు. నిన్ను అనుమానిస్తూ నా ఇంట్లో ఉంచుకోలేను. మీ అయ్యగారు నిన్ను పనివాళ్ల కాకుండా సొంత కొడుకులా చూసుకున్నాడు కదరా. నువ్విలాంటి పని చేస్తావని కలలో కూడా ఊహించలేదు. ప్రతిరోజు నీ గురించి చెప్పేవాడు. నీ పనితీరుని తలుచుకొని మురిసిపోయేవాడు అని బాధపడుతూ శివయ్య భార్య పార్వతి అంటుంది. శివయ్య ఇంట్లోకి వెళ్లి ఒక డబ్బు మూటని తెచ్చి రాముడికిచ్చి ఇలా అంటాడు. నువ్వొచ్చాక నా వ్యాపారాలవి బాగా అభివృద్ధి అయ్యాయి. అందుకని అందరికంటే ఎక్కువ జీతం నీకివ్వాలనుకున్నాను. కాని ఎక్కడ వృధాగా డబ్బులు ఖర్చు చేస్తావోనని అందరికీ ఇచ్చే డబ్బే నీకు ఇచ్చి మిగతా డబ్బుని ఈ సంచిలో వేసి పెట్టాను. ఈ డబ్బుని తీసుకుని శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శివయ్య బాధపడుతూ చెప్తాడు. పట్టరాని దుఃఖంతో రాముడు ఇంటి బయటకొచ్చి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక మెల్లిగా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో భూషణం ఎదురుపడతాడు. ఏమైందిరా రాముడు, మొహం ఎందుకు అలా ఉంది? ఓహో, ఆ శివయ్య నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాడా? నాకు తెలుసురా, ఆ శివయ్య దేన్నైనా క్షమిస్తాడు గాని నమ్మక ద్రోహం చేస్తే క్షమించడు అని. అందుకే నీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ అతని ఇంట్లోనే దొంగతనం చేసేలా నిన్ను దొంగన్నయ్యేలా చేశాన్రా. అంటే మీరిదంతా కావాలనే చేశారా? నీకింకా అర్థం కాలేదనుకుంటా. కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్న నా వ్యాపారానికి నువ్వు మూతపడేలా చేశావురా. ఆ రోజే అనుకున్నాను నిన్ను ఈ ఊరి నుండి శాశ్వతంగా పంపించెయ్యాలని. కానీ అది ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు. ఈ రోజుతో నా పగ చల్లారింది అని భూషణం చెప్పి వెళ్ళిపోతాడు. రాముడు బాధపడుతూ తన ఇంట్లో ఆశ్రయం కలిగించి సొంత కొడుకు వలె చూసుకున్న తన అయ్యగారికి చెప్పుడు మాటలు విని ద్రోహం చేసినందుకు ఏడుస్తూ ఆ ఊరును విడిచి వెళ్ళిపోతాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.